డంపింగ్ యార్డు తమ ప్రాంతంలో నిర్మించవద్దంటూ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో నిరసన కార్యక్రమాలు 10వ రోజుకు చేరుకున్నాయి. తాజాగా విద్యార్థులు, అఖిలపక్ష నేతలు స్థానిక ప్రజలతో కలిసి భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు నాయకులు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ శివార్లోని సిరిసపల్లి గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డు రద్దు చేయాలని కోరుతూ స్థానికంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గత 10 రోజులుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టిన నాయకులు, స్థానిక ప్రజలు రోజుకొక రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ రాజకీయ నాయకులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో మున్సిపల్ పాలక వర్గం తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు వద్దంటూ తీర్మానం చేసింది. తాజాగా విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్ష నేతలు, స్థానికులు, విద్యార్థులు భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డు తమ ప్రాంతంలో వద్దని నినాదాలు చేశారు. డంపింగ్ యార్డు రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని నాయకులు అంటున్నారు. నారాయణ సార్ 2 నిమిషాలు మాట్లాడు. ఇప్పుడు హుజరాబాద్ పట్టణంలో ఉండేటువంటి ప్రధాన కార్యదర్శి రవి ఈ మానవహారం మనం ఇటు వరంగల్ రోడ్ సైడ్, జమ్మికుంట రోడ్ సైడ్ అట్లాగే ఎందుకంటే పిల్లలు చాలా మంది వస్తున్నారు కాబట్టి మనకు ప్లేస్ ఉన్నటువంటి ప్లేస్ ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూరం పెట్టండి దయచేసి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ చేయకూడదు. మనం కనుక దూరం పెట్టే ప్రయత్నం చేయండి. స్కూల్ యాజమాన్యానికి మరొకసారి విన్నపం, స్కూల్ బస్సులు ఎవరైనా ఉంటే దయచేసి దూరంగా పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మీరు కూడా ప్రజలైనా ఎవరైనా సరే అందరూ డంపింగ్ యార్డు రద్దు కోసమే కొట్లాడతారని కనుక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. కాబట్టి అందరూ చోటు చెప్పి గట్టిగా మన వాయిస్ ప్రభుత్వానికి